అందరికీ నమస్కారము. పుట్నాల కారం పొడి ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఇన్స్టెంట్గా మనకైతే టేస్టీగా రెడీ అయిపోతుంది. ఒక 100 గ్రాములు పుట్నాలు అయితే ఇలా వేయించేసుకోవాలి. చిన్న మంట పెట్టాలి, గిన్నె వేడైనాక వేసుకోవాలి. ఊకి కలపాలి. కొంచెం సేపు మనం కలపడం వదిలేసినా కానీ అడిగి కొంచెం మాడిపోయినట్టయితే అస్సలు మాడిపోనియకూడదు. మనకు వేడైతే సరిపోతుంది. ఇవి తొందరగా వేడి దాకగానే వేగిపోతాయి. టేస్ట్ కూడా మనకు పచ్చిగా ఉన్నప్పుడు తిన్నదానికును ఇలా వేడి దాకినాక తిన్న దానికి తేడా తెలుస్తుంది, వేగినాయా లేదా అనేది. ఇది బాగా కలర్గా వేయించాలి అట్లా ఇట్లా అని అనుకోకూడదు. ఇలా వేగినాయి ఇందులో గ్రైండర్లో పోసేసి మనము దీనికైతే ఎంత ఈజీగా టేస్టీగా మనకు పుట్నాల కారం పొడి రెడీ అయిపోతుందో. కాకపోతే చాలా రకాలు చేసుకోవచ్చు. ఇంక ఇదైతే ఇన్స్టెంట్గా మనకు 2 స్పూన్ల కారం వేసేసాము. కొత్త కారము మస్తు ఘాటుగా ఉంటుంది. 2 స్పూన్లు వేసేసుకోవాలి కారం పొడి. ఇంక ఈ కారం అయితే కరెక్ట్ సరిపోతుంది. ఎక్కువ కాదు తక్కువ కాదు. 1 స్పూన్ జీలకర్ర, ఒక 10 గల్ల ఎల్లిపాయలు, 4-5 చింతపండు రవ్వలు. పులుపు బాగుంటే కొంచెం రవ్వ తగ్గియాలి. అందులోనే దొడ్డు ఉప్పు వేసేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవచ్చు. వేసి కొంచెం బరకగా తిప్పుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ కారం పొడి. ఇడ్లీ, దోశ, వేడివేడి